హలో 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 ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈరోజు ప్లేస్ మార్చేసాను చూడండి. ఏం లేదు, ఇంట్లో కూర్చొని వీడియో చేస్తా ఉన్నాను. అది ఏంది అంటే నిన్న పెద్ద సాహసమే అయితేనక నేను చేసేసానండి. సాహసం ఏంటి అంటేనక ఇంట్లో వాళ్ళకు వీళ్ళకు కుట్టిన తర్వాత అంతో ఇంతో ఎంతో కొంత క్లాత్ అనేది మిగులుతుంది. మిగిలినప్పుడు ఆ క్లాత్ అనేది నేను పడేసే రకాన్ని కాదు. ఏమున్న కవర్ ఉన్నా కూడా దాచిపెడతా, కసువుకు పనికి వస్తుంది అనేసి. ఈ కొంచెం కించెం మిగిలిన క్లాత్ ను పడేయను. ఆ క్లాత్ ఎవరికైనా క్రాస్ పట్లకి వచ్చిందేమో, లేకుంటేనక పైపింగ్ వేయనికి వస్తుందేమో, ఏదో ఒక దానికి, లేకుంటే మిషన్ దుడుచుకోనికి వస్తుందేమో, లేకుంటే ఏదో ఒక దానికి పనికి వస్తుందేమో అన్ని గూట్లో పెట్టింటిని. మొన్న మా పాప, ఏంది మమ్మీ అంత ఇరికిరికి ఇల్లు, ఏంది నేను బుక్స్ ఎక్కడ పెట్టుకోవాలా అనేసి అంటేనక, సరే ఏమేమి ఉన్నాయని పీక్తేనక అన్ని పీసుల్లా బయటకు వచ్చేసినాయి. దాంట్లో కొన్ని మంచి మంచి కలర్లు, మంచి మంచి ఉండేటివి, షైనింగ్ గా ఉన్నట్టు కొన్ని క్లాత్లు బయటికి తీసేసి కత్తెరతో పని పెట్టేసి కట్ చేసేసి ఒక 10 రూపాయలు ఫ్యాన్సీ స్టోర్ లో డబ్బులు పెట్టేసి ఎలాస్టిక్ అనేది కొనుక్కొచ్చిన. అర్థమైందిగా, అర్థమైంటుంది మీకు. ఎలాస్టిక్ అనేది తెచ్చేసి ఇంకా పని అయితే ఇంకా మొదలు పెట్టేశాను. ఏం పని అనుకుంటున్నారు? మన మిషన్ కుట్టేటోళ్ళకు కొంచెం తెలివితేటలు ఎక్కువనే ఉంటుంది అంటుంటలేండి. మనకనే కాదులేండి, అందరికీ తెలివితేటలు ఉన్నాయి. ఏ పని చేసేటోళ్ళకి ఆ పనిలో పట్టు సాధిస్తూ ఉంటారు. హెయిర్ బెండ్స్ కుట్టానండి. మా పాప చాలా రోజుల నుంచి అడుగుతా ఉంది. బయట కొనాలంటే నేను అస్సలు కొనను, అస్సలు అంటే దగ్గర. అందుకోసమే ఇంట్లో అనేది కుట్టేశాను. ఎలా ఉన్నాయి చూడండి. ఇది వచ్చేసి 3 స్టెప్పులు అనేది వస్తుంది. 1 2 3. కింద వచ్చేసి ఒక రుబ్బెన వస్తుంది. ఇలా అనేది ఉంటుంది రుబ్బెన మటుకు. చూడండి ఎంత బాగుందో. బాగా అనేది పెట్టుకోవచ్చు. దీన్ని అయితే మీకు పెట్టుకొని చూపిస్తా చూడండి. ఇలా అనేది పెట్టుకోవచ్చు. జుట్టంతా విరబూసుకొని ఇలా వదిలేసుకొని జుట్టల్లా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుంది. ఇది రుబ్బెన అనేది ఇటు సైడ్ వేసుకున్నామంటే పిల్లలకి బాగుంటుందండి. ఇలాగా నేనైతే పెట్టుకోనులేండి, ఎందుకంటే మా పాపకు నన్ను చూసిందంటే చంపేస్తుంది. ఏ మమ్మీ ఇది నాకు అనేసి. ఇది చేసి నేను ఎక్కమంటే మా పాప అయితే సంతోషం కాదండి. ఈ కలరు మా పాపకు ఫేవరెట్ కలరు, పర్పుల్ కలర్ చాలా ఫేవరెట్. అదిగాక ఇది బాగా నచ్చేసి ఇంకా శనివారం గ్యారెంటీకి పెట్టుకుపోతాం మమ్మీ అంటుంది. ఇంకొకటి వచ్చేసి నెట్ క్లాత్ తో కుట్టానండి. ఇది డబల్ కుచ్చుతో అయితే వస్తుంది. ఇక్కడ చూడండి. దీన్ని కూడా మనము హెయిర్ ఇక్కడ పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇది అండి నెట్ క్లాత్ తో కుట్టాను. ఇది ఒకటి. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా హెయిర్ బ్యాండ్ ఇట్లా అండి. మనకు జుట్టుకు ఇక్కడ వేసుకున్న తర్వాత ఇది అటు ఇటు సైడ్ అనేది వస్తుంది. ఇలాగనే 2 జోత అనేది కుట్టేశాను. జోత ఎందుకంటే మా పాప 2 జడలు వేసుకుంటది కదండి. 2 జడలకు ఒకటిగా అన్నట్టుగా అనేది పెట్టుకున్నాను. దీనికి ఇక్కడ పూసలు అనేది కుట్టేశానండి. చూడండి. ఇది ఇంకొక జత. ఇది వచ్చేసి మామూలుగా ఇలా కుట్టేశానండి. ఇది వచ్చేసి ఆర్గంజీ జిమ్మిచి క్లాత్. ఇది జిమ్మిచి క్లాత్ అనేది కుట్టేశాను. ఇవి కూడా 2 జడలకు అనేది పనికి వచ్చేస్తాయి. ఇంకొకటి వచ్చేసి సేమ్ ప్రాసెస్ అండి. సేమ్ అలాగనే ఇది ఒకటి. ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా, నాకు ఇష్టమైన కలర్ అండి. ఇది నేవీ బ్లూ, బ్లూ కలరు. అంటే బ్లూ కలర్ లో లైట్ బ్లూ ఉంటుంది కదా, ఆ బ్లూ అనేది నాకు బాగా ఇష్టం. ఈ కలరు. ఇంకొకటి వచ్చేసి ఇది అండి హెయిర్ బ్యాండ్. ఇది వచ్చేసి ఇక్కడ సేమ్ ఒకేలానే ఉంటుంది. అంటే ఇందాక ఇది చూపించాను కదండి, సేమ్ ప్రాసెస్. కానీ ఇక్కడ పూసలు పెట్టాను, కొంచెం డిఫరెంట్ గా ఉండాలి కదా అనేసి గోల్డ్ కలర్ పూసలు అయితే పెట్టేశానండి. నేను కుట్టిన దానిలో అన్ని కలిసి ఇవి. నిన్న ఈ మొత్తం అనేది మధ్యాహ్నం వరకు ఇవే కుట్టుకుంటా అనేది కూర్చున్నానండి. ఇంకొకటి వచ్చేసి ఇది పెద్దవాళ్ళకైనా కానీ చాలా బాగుంటుంది కదా. చూడండి ఎంత బాగా అనిపిస్తా ఉందో, చాలా బాగుంది కదా. ఇలాంటివి అనేది కూడా 2 కుట్టేశాను. ఇవి 2 అంటే 2 జడలకు. ఇవి వచ్చేసి 2 స్టెప్స్ అండి. 2 పెట్టేసి తర్వాత వచ్చేసి ఒక 3 పూసలు అనేది పెట్టేసాను ఇటు సైడ్. సేమ్ ఇదే. దీనికి ఏమైందంటే మా పాపది పాత క్లిప్ ఒకటి ఉన్నదండి. అది పైన పువ్వు అనేది పోయిన తర్వాత ఇది చాలా రోజుల నుంచి పక్కన పెట్టేసింటిని. ఇది ఇప్పుడు దీనికైతే కనుక పనికి వచ్చేసింది. దీనికి పెట్టేశాను. ఇదంతా పక్షి నోరు మాదిరి ఉంటుంది కదా, దీనికి పెట్టేశాను. ఇలా పెట్టుకోవచ్చు అన్నట్టుగా. అంటే మనకు చూడండి
ఇలా పెట్టుకోవచ్చు అనుకుంటా. అనుకుంటా కాదు, ఇలా పెట్టుకోవచ్చు. అవుట్ ఇలా అనేది పెట్టుకోవచ్చు అండి. దీనికైతే కనుక పప్పి పెట్టేశాను. ఈ పప్పీలు మనకి ఇంట్లో ఎక్కువగానే ఉంటాయి. అంటే ఎప్పుడు యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి. లేదా రూ. 10 షాప్‌కి పోయి రూ. 10 తెచ్చుకున్నామంటే ఇవి పప్పీస్ అనేది వస్తాయి. రూ. 10 అయితే సరిపోతాయండి. ఎక్కువ టైట్‌గా ఉండవసరం లేదు. లూజ్ ఉన్నా గానీ సరిపోతుంది. దీనికేమో ఒకటి పెట్టాను. దీనికేమో అనేది ఒకటి పెట్టేసాను. అంటే నా కాడ అనేది ఇది ఒకటి. అంటే 2 ఉన్నాయి. ఇవి కూడా జత ఉన్నాయి గానీ ఈ పప్పీలు అనేది దానికి వచ్చిన ఫ్లవర్ అనేది అలాగే ఉంది. మా పాప పెట్టుకుంటుంది. అందుకు ఫ్లవర్ అలాగే ఉంది కదా, దాన్ని పీకేసాను అంటే ఏడుస్తుంది అనేసి లేనిదే అనేసి ఇలా యూజ్ చేశాను. దీనికి మటుకు పప్పి పెట్టేశాను. దీనికి కూడా పప్పి అనేది పెద్ద సైజు పప్పి అనేది పెట్టేశాను. ఇది ఫ్లవర్ అనేది ఇది అనేది కొంచెం సైజు పెద్దగానే ఉంది కదా, అందుకనేసి పెద్ద సైజు అనేది పెట్టేశాను. ఇవి అనేది చేశానండి. ఇవి అనేది కుట్టేటివి ఎలా కుట్టుకోవాలి, ఎంత క్లాత్ తీసుకోవాలి, ఏంది అనేది మొత్తం అనేది వీడియో చేసి నేను మధుబాల ఛానల్లో అనేది అప్లోడ్ చేస్తానండి. మధుబాల అంటే నా పేరుతో ఛానల్ ఉంది కదా, దాంట్లో టైలరింగ్ గురించి ఉంటుంది కదా, దాంట్లో దీంట్లో మా పాపకు బాగా నచ్చినది అంటే కనుక ఇది, ఇంకా బాగా నచ్చినది అంటే కనుక ఇది, ఇవి అండి. ఇవి బాగా నచ్చేసాయి. ఇవి అంటే ఇంకా మామూలుగా జడలకు పెట్టకపోయేది మమ్మీ, ఇవి కన్నా ఇవి నాకు చాలా నచ్చేసాయి. ఎవరన్నా అడిగినారని ఇచ్చినావనుకో చూసుకో, ఇంకా నీతో నేను మాట్లాడను ఒక వారము అనేసి అనింది. అంటే లేదు లేవే, వీడియో తీసుకొని పక్కన పెట్టేస్తాను, నువ్వే పెట్టుకుందువు అన్నాను. సరే అని చెప్పింది. దానికి తోడు మిషన్ మీద పెట్టినాను అనుకోండి, ఎవరన్నా పిల్లలు మిషన్ కుట్టించుకోనికి అలా ఇలా వచ్చినారనుకోండి, బాగున్నాయి అక్క మా పిల్లలకి ఇవ్వు అనేసి అంటారు. అన్నప్పుడు నేను సర్లేండి తీసుకొని పోండి అనేది చెప్తాను. అంటే కాదు అనే మాట అనేది నా నోటి నుంచి రాదు. అందుకు మా పాప అన్ని కవర్లో వేసి ఎక్కడో పెట్టేసింది, స్కూల్ వెళ్ళిపోయింది. నేను వీడియో తీసుకుందాము అనేసి అయితే కనుక వెతుకుతూ ఉన్నాను. వెతుకుతే ఎక్కడో లోపల పెట్టేసింది. మొత్తానికి ఏంటంటే దొరికించుకున్నాను. వీడియో తీసి మళ్ళీ ఎక్కడ ఉన్నట్టు అక్కడనే పెట్టేసేయాలి. లేకుంటే ఇంకా నాకు వచ్చి ఏడవడం మటుకు మొదలు పెడతది. ఏంది మమ్మీ నువ్వు చేసే చాట్లు అనేసి అంటూ ఉంటారు. అంటే వాని కోసమేనండి, నేను కుట్టడం కూడా వాని కోసమే. చాలా రోజుల నుంచి కుట్టాలనుకుంటున్నా, నాకు టైం దొరకట్లేదు. ఇప్పుడు వీడియోకు కావాలి అనేసి ఇది వెయిట్‌కి తీసి నేను వీడియో తీసుకున్నాను. ఆమెకన్నీ కూడా కుట్టేసాను కదా, ఇప్పటికి ఒక పని అయితే కనుక పూర్తయిపోయింది. బాగున్నాయిగా, నాకైతే నచ్చేసాయి. అబ్బా ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. మీకు చూపిద్దాం అనుకున్నాను అంతే.